మహావిజన్ న్యూస్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్ ఆర్టీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లావణ్య హాస్పిటల్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజలు చేసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ వి రవిప్రసాద్ డాక్టర్ లావణ్య మేయర్ కు పుష్పగుచ్చ అందజేసి సాల్వాతో సత్కరించారు. అనంతరం మేయర్ హాస్పిటల్ పరిశీలించి ఇక్కడికి వస్తున్నటువంటి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పేద ప్రజలకు ఆదరించి హాస్పిటల్ గా పేరుగాంచాలని సూచించి హాస్పిటల్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు రవిప్రసాద్ లావణ్యలు మాట్లాడుతూ ఊపిరితిత్తుల సంబంధించినటువంటి జబ్బులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన చికిత్స అందజేస్తున్నామని, నల్గొండ నగర మరియు గ్రామీణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు డిప్యూటీ మేయర్ ఎండి అష్రఫ్ అలీ అమీర్, గుమ్మల మోహన్ రెడ్డి, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, కార్పొరేటర్లు కేశిని, వేణుగోపాల్ రెడ్డి, అబ్బగోని కవిత, రమేష్ గౌడ్, అల్లి నాగలక్ష్మి, మల్లికార్జున్ యాదవ్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె రాహుల్, డాక్టర్ మాతృ, డాక్టర్ రమేష్, డాక్టర్ పుల్లారావు, ఎక్స్టీఎన్జిఓ నల్గొండ ప్రెసిడెంట్ ఎం శ్రవణ్ కుమార్, మిత్రులు, శ్రేయభిలాషులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి సార్. మేడం ఈరోజు శుభదినం. మన నల్గొండ పట్టణంలో అత్యంత గొప్పగా, అత్యంత ఆనందభరితంగా, అత్యంత వైభవంగా శ్రీ లావణ్య హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అయితే మన ఈ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు మన నల్గొండ మేయర్ గారు బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన పట్టణంలో ఉన్న కార్పొరేటర్స్ పెద్దలు చాలామంది వచ్చి ఆశీర్వదించి దీన్ని ప్రారంభోత్సవం చేసి భోజనాలు చేసి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ హాస్పిటల్ని నిర్మాణం చేసి మన నల్గొండలో ఉన్న ప్రజలందరికీ కూడా చక్కటి వైద్య సౌకర్యాన్ని అందించడానికి గౌరవనీయులు, మన ప్రియతములు, మనందరికీ ఆపద్బాంధవులు, అదేవిధంగా మనందరికీ స్నేహం అన్న పదానికి ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చే మన డాక్టర్ గారు గౌరవనీయులు రవిప్రసాద్ గారు, వారు కరోనా సమయం నుంచి ఎన్నో వందల మందిని దాదాపు లక్షలు పెట్టి హైదరాబాద్కి పోయి మరి మరణంతో వచ్చారు. ఆ సందర్భంలో ఇక్కడ 15,000 నుంచి 20,000 లోపలనే కరోనా సమయంలో ట్రీట్మెంట్ చేసి బాగు చేయించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. దాంట్లో నేను, నా కుటుంబం కూడా ఒక 12,000 రూపాయలతోనే మేము సార్తో వైద్యం చేయించుకొని ఇప్పటికీ ఏ రోగాలు లేకుండా జాగ్రత్తగా ఉన్నాం. అట్లాంటి గొప్ప మనసున్న డాక్టర్ మన గౌరవనీయులు రవిప్రసాద్ గారు, అదేవిధంగా వారి సతీమణి, వారి పేరు మీదనే ఈ హాస్పిటల్ ఉంది, శ్రీమతి డాక్టర్ లావణ్య గారు. వారు వెల్నెస్ సెంటర్లో అంటే పత్రికా విలేకరులకి, జర్నలిస్టులకి, ఉద్యోగులకు, పెన్షనర్స్కి అందరికీ ప్రభుత్వం ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెల్నెస్ సెంటర్ని ఎన్నో ఒడిదుడుకుల మధ్య సమర్థవంతంగా నిర్వహిస్తున్న
మేడం గారు, మన లావణ్య మేడం గారు, వారి ఇరువురు ఈ హాస్పిటల్ని దిగ్విజయంగా ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖులు, పెద్దలు, అదేవిధంగా అందరూ వచ్చి ఆశీర్వదించి ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్లడానికి సార్ ఎంతో, మన డాక్టర్ రవిప్రసాద్ గారు ఎంతో నీతి నిజాయితీతోని, అదేవిధంగా అందరూ డాక్టర్లో దేవుణ్ణి చూస్తారు, కానీ సార్ మాత్రం పేషెంట్లో దేవుణ్ణి చూస్తారు. ఎంతో ఇబ్బందితోని, ఎంతో బాధతోని వచ్చిన వాళ్లకు మరి డబ్బులు కానీ అట్లాంటివి కానీ ఏవి లెక్క చేయకుండా వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యాన్ని, మంచి మందుల్ని, అదేవిధంగా ఒక ప్రేమపూర్వకమైన భరోసాని, ఆరోగ్యం పట్ల ఒక గొప్ప భరోసాని ఇచ్చి పంపించే డాక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళల్లో గొప్ప వ్యక్తి మన రవిప్రసాద్ గారు. ఈ సందర్భంగా వారి సేవలు ఇదే విధంగా నల్గొండ పట్టణంలో ప్రజలందరికీ, అదేవిధంగా జిల్లాలోని ప్రజలందరికీ ఇవ్వాలని వారి పట్ల మేము కూడా చాలా గౌరవపూర్వకంగా, అదేవిధంగా వారు ముందుకెళ్తున్న సందర్భంలో పూర్తి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మన గౌరవనీయులు డాక్టర్ రవిప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన డాక్టర్ లావణ్య మేడం గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాన్ని, కృతజ్ఞతని తెలియజేసుకుంటూ ఆ చంద్రార్కం ఈ హాస్పిటల్ చాలా ముందుకు వెళ్ళాలని, అభివృద్ధి పదంలో పయనించాలని, అదేవిధంగా ఇది ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా ఇంతకన్నా ఇంకా పై స్పెషాలిటీ హాస్పిటల్గా భవిష్యత్తులో నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అత్యంత ప్రియమైన రవిప్రసాద్ గారికి, లావణ్య మేడం గారికి హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. నల్గొండ ప్రజానీకానికి నమస్కారం అండి. నా పేరు రవిప్రసాద్. మాది శ్రీలావణ్య హాస్పిటల్ ఈరోజు ప్రముఖుల చేత, మేయర్ గారి చేత, మరియు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ డాక్టర్ల చేత, మా సీనియర్స్, మా కొలీగ్స్ చేత హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అనేది ఊపిరితిత్తులకు సంబంధించి కానీ, ఛాతీకి సంబంధించి కానీ మేము మెరుగైన వైద్యం అందించడానికి ముందుంటాము. మా పాత హాస్పిటల్ అయిన ఏచు నర్సే హాస్పిటల్ నుంచి మేము కొత్త భవనంలోకి మార్చడం జరిగింది. సో నల్గొండ ప్రజలకి మేము ఎప్పుడూ సేవ చేయడానికి ముందుంటాము. పేషెంటే మా దేవుడు, వాళ్ళే మాకు దైవంతో సమానం. వాళ్ళని మేము మా బిడ్డల కంటే కూడా గొప్పగా చూసుకుంటామండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నల్గొండ పట్టణ ప్రజలకు నా నమస్కారాలండి. మాది శ్రీలావణ్య హాస్పిటల్ పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మార్చబడినది. రైల్వే స్టేషన్ రోడ్లో ఆర్టీసీ కాలనీ అందు మా దగ్గర ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రత్యేక వైద్య నిపుణులు సార్ రవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీకు ఎల్లవేళలా సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మా దగ్గర ప్రత్యేకమైన అత్యాధునికమైన సదుపాయాలు ఉన్నాయి. దాన్నంతటినీ మీరు నల్గొండ పట్టణ ప్రజలు అండ్ చుట్టుపక్కల పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు మాకు ఇంత ప్రత్యేకమైన రోజు పెద్దలు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.